జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఈరోజు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, శ్రీ సాయినాథ స్తవన మంజరిని బాబాకు అంకితం ఇచ్చినటువంటి రోజు దాస్కన్ మహారాజ్. బాబా మహాసమాధికి 36 రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 12వ తేదీ, బాబా మహాసమాధి అక్టోబర్ 15వ తేదీ, 36 రోజుల ముందు బాబా గారి ఎదుట స్తవన మంజరిని గానం చేసినటువంటి రోజు సెప్టెంబర్ 12. సెప్టెంబర్ 9, 1918లో గణేష్ చతుర్దశి రోజు దానిని రచిస్తే ఇండోర్ నుండి షిరిడీకి వెళ్ళి అక్కడ బాబా ముందు సాయినాథ స్తవన మంజరిని గానం చేసినటువంటి రోజు నెంబర్ 1. నెంబర్ 2, కరోనా తర్వాత ఈ వరాల సాయి మందిరంలో సత్సంగం ప్రారంభించి ఈరోజు 100 సత్సంగాలు పూర్తవుతున్నాయి. నాకు చాలా మట్టుకు ఏ పని ఒక తీరానికి ఒక మైల్ స్టోన్ దాటుతుందంటే ఖచ్చితంగా అందులో బాబాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజే అది వస్తుంది. 100వ సత్సంగం ఎంత ధన్యమైందంటే దాస్గన్ మహారాజ్ గారు బాబాకు స్తవన మంజరి అంకితం ఇచ్చిన రోజు మనం 100వ సత్సంగాన్ని చెప్పుకోవడం మన అదృష్టం. మొన్న సెప్టెంబర్ 10వ తేదీ రోజు దాస్గన్ మహారాజ్ గారి యొక్క వస్త్ర సమాధి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ స్తవన మంజరి పూజా పారాయణ చేసుకున్న తర్వాత దాస్గన్ మహారాజుకు బాబా 4వ అధ్యాయంలో వారి చరణాల నుంచి గంగా యమునా ప్రయాగలను ఉద్భవింపజేస్తారు. ఆ సందర్భంలో దాస్గన్ మహారాజ్ గారు ఆసువుగా బాబా మహిమ పైన పద్యాన్ని పాడేస్తారు. ఆ పద్యాన్ని వారి తర్వాత మళ్ళీ లిఖితం చేసుకుంటారు. అది 4వ అధ్యాయంలో ఓవి టు ఓవి గ్రంథంలో 101వ ఓవి నుంచి 115వ ఓవి వరకు ఉంటుంది. అంటే దాదాపు 15 ఓవిల్లో ఆ పద్యాన్ని రాసుకుంటారు. అంత మధురమైనటువంటి బాబా మహిమ
మనం కూడా రుచి చూడాలి. మరాఠీలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో పద్యం రూపంలో అనువదించి దానికి గాత్రాన్ని చేకూర్చి చక్కటి పాటను ఒకటి రూపొందించాలనేటువంటిది నాకు దాదాపు ఒక 2 సంవత్సరాలుగా కోరిక. కానీ ఆ కోరిక స్తవనమంజరి 106వ వార్షికోత్సవం సందర్భంగా నాకు దక్కింది. అది బాబా దాస్గన్ మహారాజు పెట్టినటువంటి భిక్షగా నేను భావిస్తాను. మొత్తం కార్యక్రమం అంతా అయిపోయింది. పాటను ఇక్కడ పూర్తిగా చేయించుకున్నాము, రికార్డింగ్ అయిపోయింది. అంతా అయిపోయి దాస్గన్ మహారాజ్ గారి యొక్క సమాధి దగ్గర దాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి. అంతే, ఆవిష్కరింపజేసుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా, ఏదన్నా మన కార్యక్రమం చేస్తే దానికి ఒక గెస్టు, చీఫ్ గెస్టు, ఫలానా వాళ్ళని పిలవాలి, వాళ్ళకి టైం కుదురుతుందా అనేటువంటిది మనం ఆలోచిస్తాం. కానీ నాకు తెలిసి నా సాయి ప్రస్థానంలో నేను దాదాపు ఒక 40-45 పాటలు రాశాను, అనేక సత్సంగాలు చెప్పాను. ఈరోజు వేరే దగ్గర అయితే 100వ సత్సంగం అయితే పెద్ద పండగ చేసుకుంటారు. కానీ నా మనసుకు తెలుసు ఆ పండగ ఏందనేది, నా మనస్సే దాన్ని ఆస్వాదిస్తుంది ఆ పండగను. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అతిథిని ఒక ఆవిష్కరణ కోసం దేనికోసం పిలవను. నేను రాసినటువంటి సాయి గురుకులం పుస్తకం 1కు నెల్లూరులో టౌన్ హాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడితే అనేక మంది మహామహులు వచ్చారు. ఎవరి చేత నేను ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వలే. ఎందుకంటే వచ్చిన మహామహుల్లో అందరూ సమానులే, ఒకరి చేత ఆవిష్కరింపజేస్తే మిగతా వాళ్లకు మనసు నొచ్చుకుంటుంది. అందుకని ఏం చేశానంటే, ఎవరైతే రెగ్యులర్గా సత్సంగాన్ని ఫాలో అవుతారో, అమ్మాయికి చదువు జ్ఞానం లేదు కానీ ఒక మారుమూల పల్లెటూరులో ఉంటుంది నెల్లూరులో, ఆ అమ్మాయి చేత ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాను. కూలి పని చేసుకుంటుంది కానీ బాబా అంటే ప్రాణం. నేను చెప్పే ప్రతి సత్సంగాన్ని జీర్ణించుకుంటుంది లోపలికి. ఆ అమ్మాయి కూలికి పోయే, రోజు కూలీ చేసుకునేటువంటి అమ్మాయి, మిషన్ కుట్టుకునేటువంటి అమ్మాయి చేత ఇనాగ్రేషన్ చేయించాను. ఇట్లా అనేక సందర్భాల్లో నేను ఎవరి ప్రత్యేక అతిథుల్ని నేను పిలవను. అదేవిధంగా దాస్గన్ మహారాజ్ సమాధి దగ్గర ఒక అద్భుతం జరిగింది. ఎంత గొప్ప అద్భుతం అంటే, సత్సంగం అయిపోయింది, గంటన్నర పారాయణ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనం చేయండి అని చెప్పి భోజనం చేసిన తర్వాత వచ్చి కూర్చొని సత్సంగాన్ని చెప్తూ ఉంటే, ఒక ఆయన చాలా బక్కపలచటి మనిషి వచ్చి ముందు కూర్చొని, నేను సత్సంగం చెప్తుంటే ఆయన ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో ఏదో రాస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఇతనేమన్నా దాస్గన్ మహారాజ్ చరిత్ర తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు మరాఠీ కదా, మనం తెలుగులో చెప్తుంటే మనమేమన్నా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నామేమో, మనమేమన్నా తప్పుడు మాట్లాడితే దాన్ని నోట్ చేయమని చెప్పిండ్రేమో అని చెప్పి ఆయన చూడగానే నాకు ఆ డౌట్ వచ్చేసింది. ఆయన రాస్తూనే ఉన్నాడు, నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. తర్వాత అతను రాసినటువంటి ఒక నోట్ను నా సత్సంగం చెప్తున్న దగ్గర పంపించాడు. అక్కడ వారు రాసింది ఏమిటంటే, వెరీ లూసిడ్లీ ఎక్స్ప్లెయిన్డ్ ద హిస్టరీ ఆఫ్ దాస్గన్ మహారాజ్ విత్ ఏ ఇన్సైట్. నిజంగా అది చదివిన తర్వాత నాకు ఎంత ఆనందం కలిగిందంటే, లూసిడ్లీ అనేటువంటి ఆ పదాన్ని మనం చాలా అరుదుగా వింటాం, అరుదుగా ఉపయోగిస్తాం. లూసిడ్లీ అంటే అత్యంత సరళంగా, అదేవిధంగా విత్ ఏ ఇన్సైట్ అంటే కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ మీరు దాస్గన్ మహారాజు యొక్క చరిత్రను చెప్తున్నారనేటువంటి విషయాన్ని రాశారు. నిజంగా ఎంత ఆనందం వేసిందో. అదేవిధంగా ఇంకొక విషయాన్ని వారు ఇక్కడ రాశారు, మై ఎల్డర్ డాటర్ కంప్లీటెడ్ పిహెచ్డి ఇన్ దాసుగన్ మహారాజ్ కీర్తనాస్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, దాస్గన్ మహారాజ్ యొక్క జీవితాన్ని పాఠంగా మరాఠీలో పెట్టారు ప్రాథమిక విద్యలో. అదేవిధంగా అనేక మంది కీర్తనా సాంప్రదాయానికి సంబంధించినటువంటి దాంట్లో దాస్గన్ మహారాజ్ గారు రచించినటువంటి ప్రామాణిక గ్రంథాలపైన పిహెచ్డి చేసి ఎందరో డాక్టరేట్లను సంపాదించారు. అందులో వీరి ఎల్డర్ డాటర్, పెద్ద కుమార్తె ఒకరనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. అదేవిధంగా వీరి చిన్న కుమార్తె పిహెచ్డి ఇన్ సాంస్క్రిట్, అదేవిధంగా కీర్తనలను ఆవిడ పర్ఫామ్ చేస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ రాశారు. ఇంత గొప్ప వ్యక్తితోటి దాస్గన్ మహారాజ్ గారు శ్రీ సాయిబాబా తనకు
ప్రయాగ సంగమాన్ని చూపెట్టినటువంటి సందర్భంలో రాసుకున్నటువంటి కీర్తనను తెలుగులో ఆవిష్కరింపజేయడం నిజంగా నా జన్మ ధన్యమైందనిపించింది. అతని పేరు డాక్టర్ ప్రొఫెసర్ దేశ్ పాండే. ముంబైలో ఉన్నటువంటి ఆయుర్వేద కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. పిలిచిన తర్వాత ఆయన చెప్పాడు, నేను ప్రొఫెసర్గా 36 సంవత్సరాలు పనిచేశాను, దాంతో గొంతుకు ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు ఆపరేషన్ చేయడం వల్ల మాట రావట్లేదు అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అడిగాను, మీరు ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగాను. అంటే మళ్ళీ రాసి పెట్టాడు, నేను దాస్గన్ మహారాజ్ సమాధిని దర్శించుకోవడానికి వచ్చాను అని అన్నాను. సరే అని చెప్పి మాటల్లో పడ్డాము. వెళ్ళిపోయిన తర్వాత అతని ఫోటో ఇవన్నీ కూడా దాస్గన్ మహారాజ్ సంబంధించిన సంస్థానం ఆఫీస్లో చూపెడితే, వీరు ఎప్పుడన్నా రెగ్యులర్గా వస్తారా, ఎక్కడి నుంచి వీరు వచ్చారో మీకు తెలుసా అని అంటే, ఎప్పుడు చూడలేదు మేము, ఎప్పుడు రాలేదు అన్నాడు. అతను చెప్పింది ఏంటంటే, నేను తరచూ వస్తుంటానని అన్నాడు. సరే అని చెప్పి ఖచ్చితంగా ప్రొఫెషన్ రాశాడు, పేరు రాశాడు కాబట్టి కింద ఫోన్ నెంబర్ రాస్తాడేమో అని చెప్పి చూశాను. ఫోన్ నెంబర్ లేదు. అంటే ప్రతి కార్యక్రమానికి కూడా నా అనుభవం ఏంటంటే, ఖచ్చితంగా మనం చేసేటువంటి సత్కార్యానికి బాబా ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ దేశ్ పాండే గారి రూపంలో బాబా వచ్చి అత్యద్భుతమైనటువంటి వారి కీర్తనను, దాస్గన్ మహారాజ్ అంటే చాలా ఇష్టం బాబాకు, కాబట్టి దాస్గన్ మహారాజ్ గారు మరాఠీలో రాసినటువంటి దాన్ని తొలిసారి తెలుగులో చేయించాం. కాబట్టి సాక్షాత్తు దాస్గన్ మహారాజ్ గారి రూపంలో, శ్రీ సాయిబాబా రూపంలో ఆ దేశ్ పాండే, డాక్టర్ దేశ్ పాండే వచ్చారని చెప్పి అప్పుడు మాకు అర్థమైంది. అంటే అతను ఉండేది ముంబై, అతనికి తెలుగు ఎలా వచ్చో నాకు తెలియదు. దేశ్ పాండే అనేటువంటి నామం మన తెలుగు వాళ్ళకు చాలా అరుదు. అతడు నేను చెప్తున్నటువంటి తెలుగు సత్సంగాన్ని, దాస్గన్ మహారాజ్ జీవితం గురించి నేను చెప్తుంటే ఆయనకి ఎట్లా అర్థమైంది? అది భాష కూడా చాలా సమస్య కదా. ముంబైలో 36 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశాడంటే, ఒకవేళ తెలుగువాడి అయి ఉన్నా సరే ముంబై జీవితంలో తెలుగును దాదాపుగా మర్చిపోతారు. ప్లస్ ఇంకొకటి చూడండి, ఇక్కడ అనుమానం, వాళ్ళ పెద్ద కూతురే దాసుగని కీర్తనల పైన PhD చేస్తే నన్ను అడుగుతున్నాడు ఏమని, దాసుగన్ మహారాజు పైన తెలుగులో రాసినటువంటి పుస్తకం ఏమైనా ఉందా, నాకు ఇవ్వగలుగుతారా? కాంట్రాస్ట్ చూడండి, ఏమాత్రం పోలిక లేదు. మళ్ళా చిన్న కూతురు దాసుగన్ మహారాజు కీర్తనల పైన అద్భుతంగా హరికథలు చెప్తుందట. దీన్ని బట్టి అర్థమైంది నాకు, ఖచ్చితంగా ఆయన దేశ్ పాండే గారు కూతురు అనేటువంటి వాళ్ళు కూడా అదొక కల్పితం. ఖచ్చితంగా బాబా దాస్గన్ మహారాజ్ ఇద్దరూ కలిసి ఆ రూపంలో వచ్చారనేటువంటిది నా అనుభవం. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తి కూడా మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు. దాస్గన్ మహారాజ్ పైన నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, ప్రేమ, దానికే వారు ఖచ్చితంగా ఆ రూపంలో వచ్చారనేటువంటిది నా అనుభవం. కాబట్టి సద్గురువు యొక్క మహిమ అపారమైనటువంటిది. ఎప్పుడైనా సరే మన యొక్క జీవితాలను సద్గురువుకు అప్పచెప్తే గతి, మన యొక్క తిరోగతి అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనల్ని ఏ గతిలో పెట్టాలి, పురోగమన స్థితిలో మనల్ని పెట్టాలా, తిరోగమన స్థితిలో మనల్ని పెట్టాలా, సద్గురువు ఎప్పుడూ కూడా మనల్ని పురోగమన స్థితిలోనే పెడతాడు. ముందుకు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికే సద్గురువు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. దాస్గన్ మహారాజ్ జీవితం కూడా అంతే. దాస్గన్ మహారాజ్ జీవితము చాలా లో. ఒక పోలీస్ కానిస్టేబుల్, శృంగార గీతాలు రాసేటువంటి ఒక రచయిత ఒక్కసారి వారి జీవితాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు అంటే, సద్గురువు చెప్పినట్టు నువ్వు జీవించగలిగితే, సద్గురువు చెప్పినట్టు నువ్వు ఉండగలిగితే. దాస్గన్ మహారాజు అనేక మంది మహాత్ముల చరిత్రలు రాశారు కదా. ఆ చరిత్రలు రాసేటప్పుడు ప్రతి మహాత్ముడిలో కూడా బాబానే కనిపించేవారట. ఎందుకంటే నీ మనస్సు ఎక్కడైతే స్థిరమవుతుందో, ఎక్కడైతే నిశ్చలమవుతుందో, అక్కడ అది మాత్రమే నీకు నీ దృష్టిలో ఉంటుంది, నీ మనస్సులో ఉంటుంది, నీ తలంపులో ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా మన జీవితం సద్గురువు యొక్క తలంపులో ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పి. అంతేకాదు దాస్గన్ మహారాజు అంటే నాకు ఎందుకు అభిమానం, ఎందుకు పిచ్చి అంటే, దాస్గన్ మహారాజు ఒక కొడుకును సాక్కుంటాడు, ఒక అనాథ పిల్లోని, దామోదర్ అతేవాలే. చదువుకొని పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అతని పిల్లలు పుట్టినోళ్ళు చచ్చిపోతుంటే
దాస్కన్ మహారాజు నాందేడ్కి వెళ్ళి గోదావరిలో గంగను పట్టుకొని గంగకు మాటిస్తాడు. ఏమని మాటిస్తాడు తెలుసా? నా దామోదరుడి యొక్క సంతానాన్ని నువ్వు నిలపాలి, ఈ తర్వాత పుట్టేటువంటి బిడ్డను నీకు నేను అర్పితం చేస్తాను, గంగార్పణం చేస్తాను. చెప్పడంలో గొప్పతనం చూడండి. మామూలుగా అయితే మనమేం అడుగుతాము, బాబా నా కొడుక్కు సంతానాన్ని ఇవ్వు, మొదటి బిడ్డను ఆనందంగా పెంచుకుంటాను, రెండో బిడ్డను అర్పణం చేస్తానంటాం మనం. దాస్కన్ మహారాజ్ అలా చెప్పలేదు గంగామాతకు. మొదటి బిడ్డను నీకు అర్పణం చేస్తా, నీకు అర్పించేస్తా. అదేవిధంగా అతేవాలే పుడితే, అనంత అతేవాలే పుడితే దామోదర్ కొడుకును 21 రోజు అయిన తర్వాత ఊయలను అలంకరించినటువంటి అదే ఊయలను చేతిలో పట్టుకెళ్ళి నాందేడ్ వెళ్ళి ఆ గోదావరికి అర్పితం చేస్తాడు, తోసేస్తాడు ఊయలతో సహా పిల్లోని దాస్కన్ మహారాజ్. మరొక గట్టున ఉన్నటువంటి ఒక మహాత్ముడు ఆ తొట్టెలను పట్టుకొని వచ్చి దాస్కన్ మహారాజ్కి ఇచ్చి, మహారాజ్ ఇతను గొప్ప యోగి అవుతాడు, గొప్ప సత్పురుషుడు అవుతాడు, నువ్వు గంగకు అర్పణం చేశావు, గంగమ్మ తీసుకొని మళ్ళీ నా ఒడికిచ్చింది, ఈ పిల్లవాడిని నీకు ఇవ్వడం అనేటువంటిది నా ధర్మం, ఈ పిల్లవాడిని నువ్వు సంరక్షించు అని చెప్తాడు. ఆ పిల్లవాడికి 5 ఏళ్ళు రాకముందే దామోదర్ అతేవాలే చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. చనిపోతే తన మనవడైనటువంటి అనంత్ అతేవాలేను తన సొంత కొడుకులా పెంచుతాడు. దాస్కన్ మహారాజ్ చెప్పేవాడట, అనంత్ అతేవాలే నా మానస పుత్రుడు అని చెప్పేవాడట. నా మనస్సు ఎలా ఆలోచిస్తుందో వాడు కూడా అలానే ఆలోచిస్తాడని చెప్పి నిజంగానే గొప్ప ప్రయోజకుడయ్యాడు. పూణే ఆయుర్వేద కళాశాలకు ప్రిన్సిపల్ అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగం చేసి ఇంకో 10 ఏళ్ళు సర్వీస్ ఉందనగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వచ్చి దాస్కన్ మహారాజ్ యొక్క మార్గంలో ఆ కీర్తన సాంప్రదాయంలో ఒక సాధు సత్పురుషుడిగా వర్ధానంద భారతిగా వారు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు. తీసుకొని వారు కాశీకి వెళ్ళి అక్కడ ఉండాలనుకొని దాస్కన్ మహారాజ్ సమాధి పైన చెప్తాడట, దాదా ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ వ్యవస్థ నువ్వే చూసుకోవాలని అంటాడట. సన్యాసాశ్రమం తీసుకొని మళ్ళీ గొరాటేకి వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఇక తన శరీరాన్ని వదలాలని చెప్పి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. చాలామంది అడుగుతారు వారి శిష్య పరివారం, మీ యొక్క దేహాన్ని ఎక్కడ సమాధి చేయాలని చెప్పి. నా దేహం మీకు కనిపించదు, నా దేహం గంగార్పణం అవుతుంది, గంగమ్మ తల్లే నా దేహాన్ని తీసుకుంటుంది అని చెప్తారు. నిజంగానే ఉత్తర కాశీలో వారు 3 రోజుల పాటు ఆహారాన్ని, తర్వాత నీటిని, తర్వాత వాయువును విసర్జించి ఆ ఉత్తర కాశీలో వారు జల సమాధి అయిపోతారు. చెప్తాడట అనంత అతేవాలే ఏమనంటే, మీరు నా దేహం కోసం వెతుకొద్దు, నా దేహం దొరికిందనుకో తీసుకొచ్చి దాదా పక్కన నన్ను పెడతారు. దాదా అంటే దాస్కన్ మహారాజ్. దాస్కన్ మహారాజ్ వస సమాధి పక్కన నన్ను పెడతారు. అప్పుడు మీరు దాదాను పట్టించుకోరు, నాకు పూజలు చేస్తారు, ఇక్కడ దాదాకే పూజలు జరగాలని చెప్పి తన శరీరాన్ని గంగకే అర్పితం చేశాడు. తాత ఏ మాట అయితే ఇచ్చాడో గంగమ్మ తల్లికి, అతను ఎదిగిన తర్వాత గంగమ్మలోనే కలిసిపోయాడు. వర్ధానంద భారతి అంత కమిట్మెంటు ఎట్లా వచ్చింది? మనము ఎవరినైతే ఆరాధిస్తామో, ఎవరినైతే ప్రేమిస్తామో వారి నుండి మనకు శక్తి వస్తుంది, వారి నుండి మనకు ఆదర్శ భావాలు వస్తాయి. వారు అలా ఉన్నారు, వారిలాగా మనం ఎలా ఉండాలనేటువంటిది ఆ చింతన మనకు కలుగుతుంది. అందుకనే దాస్కన్ మహారాజుకు నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన నాకు ఒక అలౌకికమైనటువంటి గురువు. ఆ అలౌకికమైనటువంటి గురువు వల్ల ఈరోజు నాకున్నటువంటి ఈ వాక్శక్తి కానీ, నాకున్నటువంటి పాండిత్యం కానీ అది వారి నుంచి ప్రసరించబడ్డదని చెప్పి నేను 100% నేను నమ్ముతాను. గురువు అంటే శరీరంతో ఉన్నటువంటి వారు గురువు కాదు. గురువు అలౌకికమైనటువంటి గురువు ఉండాలి. ఆ అలౌకికమైనటువంటి గురువు యొక్క ప్రచండ శక్తి చాలా గొప్పది. దాస్కన్ మహారాజ్కు బాబా అంటే ప్రాణం కదా, బాబాను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వారంటే దాస్కన్ మహారాజ్కి ఇష్టం. బాబా యొక్క స్మరణ చేసేటువంటి వాళ్ళంటే దాస్కన్ మహారాజ్కి ఇష్టం. అందుకని ఎవరో ఒకరిని మనం అలౌకికమైనటువంటి గురువుగా పట్టుకోవాలి. నా ఈ ప్రయాణంలో దాదాపు 15-16 సంవత్సరాల నా ఈ ప్రయాణంలో నాకు అలౌకికమైనటువంటి గురువు వారు. అందుకనే
వారి పేరు చెప్పగానే శరీరం రోమాంచితమవుతుంది. వారిని తలుచుకుంటే సరస్వతి తాండవం చేస్తుంది. ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారి యొక్క కంఠంలో సరస్వతి ఎప్పుడూ ఉండేది. సరస్వతి ఉన్నటువంటి వారికి గర్వాహంకారాలు, వారు వస్తే గౌరవించాలని గొప్ప తలపొగరు ఉంటుంది. దాస్కన్ మహారాజ్కి అది లేదు. ఎందుకంటే సరస్వతి అహంకారాన్ని పెంచుతుంది. ఎందుకంటే గొప్ప పాండిత్యాన్ని, జ్ఞానం వచ్చిన తర్వాత అహంకారం పెరుగుతుంది. దాస్కన్ మహారాజ్కి అది పెరగలేదు. దానికి భిన్నమైనటువంటి వారు దాస్కన్ మహారాజ్. సరస్వతి నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. లక్ష్మి నిన్ను అతలాకుతలం చేస్తుంది. సరస్వతి ఉన్న చోట తృప్తి ఉంటుంది. అందుకనే దాస్కన్ మహారాజు సరస్వతిని హృదయంలో కొలువు చేసుకున్నాడు. నిత్య తృప్తిగా బ్రతికాడు. లక్ష్మి జీవితాలను అతలాకుతలం చేసి నీ జీవితాన్ని అగమ్యగోచరం చేస్తుంది. కానీ మనము లక్ష్మిని మాత్రమే కోరుకుంటాము, సరస్వతిని మనం కోరుకోము. సరస్వతిని కోరుకొని విజ్ఞత కలిగినటువంటి వారి జీవితాలు దాస్కన్ మహారాజ్ లాగా ఉంటాయి. నిత్య తృప్తి. ఒంటి మీద ఒక వస్త్రము, సంచిలో ఇంకో వస్త్రం, చుట్టూ లక్షాధికారులు, కోటీశ్వరులైనటువంటి శిష్య పరివారం, అయినా ఎప్పుడూ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. యాజ్ ఇట్ ఈజ్ బాబానే కదా. బాబా చుట్టూ కూడా ధనిక భక్తులు అనేక మంది పోగైనా సరే బాబా అదే గోనెపట్ట పైన కూర్చున్నాడు కదా, అదే చిరిగిన కఫ్నీలు వేసుకున్నాడు కదా. దాస్కన్ మహారాజ్ గారు కూడా అంతే. వస్త్రం, రెండే వస్త్రాలు, ఒకటి ఒంటిపైన, ఇంకొకటి సంచిలో. ఇవి తప్ప ఇంకోటి లేదు. మెడలో రుద్రాక్ష, చేతిలో చిడతలు, ఇవి తప్ప మరొకటి లేవు దాస్కన్ మహారాజ్కు. సరస్వతిని శాంత చిత్తంగా హృదయంలో నిలుపుకున్నటువంటి వాడు దాస్కన్ మహారాజ్. అందుకనే గొప్ప ధన్యత్వాన్ని సాధించాడు. సద్గురువు వద్ద సాధించాల్సినటువంటిది, సంపాదించుకోవాల్సినటువంటిది జీవితానికి ధన్యత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ ధన్యత్వాన్ని దాస్కన్ మహారాజ్ గారు సంపాదించుకున్నారు. ఇంకా లౌకిక వాసనలు రకరకాలైనటువంటివి ఉన్నాయి. దాస్కన్ మహారాజు అత్యంత సులువుగా వాటిని వదిలేశారు. బాబా వెళ్ళి మరాఠా వాడాలో ఉండంటే, మరాఠా వాడాలో నాకు ఎవరు తెలియదు అంటే, ఎల్లు నువ్వు 4 రోజులు నువ్వెవరో తెలుస్తుంది అని అన్నారు. వెళ్ళి ఉంటే ఈరోజు దాస్కన్ మహారాజ్ సమాధి, వస్త్ర సమాధి ఉన్నటువంటి చోటు ఆనందీబాయి అని చెప్పి ఒక ఆవిడ ఇస్తుంది. ఆ ఊరికి కాస్త దేశ్ముఖ్ ఆవిడ ఇస్తే, ఆమె పట్ల ఎప్పుడూ దాస్కన్ మహారాజ్ కృతజ్ఞతతో ఉండేటువంటి వారు. ఆ కుటుంబము ఇప్పుడు దినదిన అభివృద్ధి చెంది, ఆమె మనవడు, ఆనందీబాయి మనవడు ఉమ్రీకి ఎమ్మెల్యే. ఈరోజు చాలా నిజాయితీపరుడైనటువంటి కుటుంబం వాళ్ళది. అంటే సద్గురువుకు, సత్పురుషునికి సేవ చేస్తే వారి ఉన్నతిని ఎట్లా తీసుకెళ్తారనేటువంటి దానికి ఆనందీబాయి కుటుంబం కూడా ఒక నిదర్శనం. అట్లా సద్గురువు పట్ల నిబద్ధత కలిగి ఉండి మనం సద్గురువుతో కలిసి ప్రయాణం చేస్తే ఆయన మన జీవితానికి కావాల్సినటువంటి అన్నీ ఇస్తాడు. శ్రీ సాయి సచ్చరిత 31వ అధ్యాయం దీనికి నిదర్శనం. 31వ అధ్యాయంలో మీరు ఒక కథ చదువుతారు. మద్రాస్ సన్యాసి విజయానందు తను మానస సరోవర యాత్ర చేయాలని చెప్పి మద్రాసు నుంచి బయలుదేరుతారు. దారిలో అనేక మంది చెప్తారు అక్కడికి వెళ్ళడం కష్టమని చెప్పి. సరే, దగ్గరలో షిరిడీ ఉంది, అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వస్తే అక్కడ సోమదేవ స్వామి చెప్తాడు, అది ఇక్కడికి 500 మైళ్ళ దూరము, అక్కడంతా కూడా 50 రోజులకోసారి భాష మారుతుంది, అక్కడ ఉన్నటువంటి భూటాన్ ప్రజలు విదేశీయులు అంటే ద్వేషించుకుంటారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం చాలా అసంభవం అని చెప్తారు. చాలా నిరుత్సాహంతో బాబా దగ్గర వచ్చుంటే బాబా అంటాడు, అసలు ఈ సన్యాసిని తరిమేయండి, ఇతని సహవాసం మనకు మంచిది కాదు అని అంటాడు. తర్వాత 3-4 రోజులున్న తర్వాత ఒక లేఖ వస్తుంది విజయానందునికి. ఏమని? తల్లి ఆరోగ్యం బాగలేదు, నీ కోసం చివరి చూపు కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి అనగానే ఆ లేఖ పట్టుకొని బాబా దగ్గరికి వెళ్తారు. బాబా, నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకొని ఉంది, కళ్ళతో నా కోసం ఎదురు చూస్తూ ఉంది, మీరు అనుమతి ఇవ్వండి, నేను వెళ్తాను అని అంటారు. అప్పుడు బాబా అంటాడు, తల్లికి ఇంత గారాల పట్టివైతే ఎందుకు నువ్వు కాషాయం కట్టావు? ఎందుకు నీకు దేహ అభిమానం పోలేదు? బంధాలు బాంధవ్యాలపైన మోహం ఎందుకు? ఇటువంటివన్నీ ఉండడం వల్ల కాషాయానికి కలంకం వస్తుంది. ఏమీ కాదు, 3 వారాలు ఇక్కడ ఉండు, వెళ్ళి భాగవతాన్ని పారాయణ చెయ్యి అంటే లెండిలో వెళ్ళి భాగవతాన్ని పారాయణ చేస్తాడు. 2వ సప్తాహం ముగిసి 3వ సప్తాహం 3వ రోజు అస్వస్థత కలిగితే వచ్చి వాడాలో పడుకుంటే మరణిస్తాడు విజయానందుడు.
అంటే సద్గురువు మన గతులను, మన స్థితిగతులను ఏ విధంగా చూస్తారో చూడండి. కాషాయం కట్టుకున్నాడు, కట్టుకొని తల్లిపైన ప్రేమ తగ్గలేదు. కాషాయం కట్టుకున్నటువంటి వాడికి మమకారాలు ఉండకూడదు. ఒకవేళ బాబా దగ్గర రాకుండా వేరే దగ్గర ఉంటే మమకారం కొద్దీ తల్లిని చూడడానికి వెళ్ళేటువంటి వాడు, అదేవిధంగా ప్రయాసపడుతూ మానస సరోవరానికి వెళ్ళేటువంటి వాడు. బాబాకు తెలుసు ఆ జీవుడి యొక్క గతి ఏమిటి, ఎప్పుడు ఆ జీవుడి యొక్క శరీరం ఒరిగిపోతుందనేటువంటిది బాబాకు తెలుసు. అందుకనే సన్యాసి కదా, సన్యాసాన్ని తీసుకున్నప్పుడు ఆ సన్యాసానికి ప్రతిష్టను, ఆ సన్యాసానికి పరమార్థాన్ని చేకూర్చాలి కదా. అందుకనే బాబా ఆ లేఖ వచ్చినా సరే అతన్ని అక్కడ కూర్చోబెట్టి సన్యాసానికి కావలసినటువంటి పరమార్థాన్ని ఆ విజయానందునికి ఇచ్చాడు. చక్కగా భాగవతాన్ని అంత్యదశలో చదివించాడు. చదువుతూనే శరీరాన్ని వదిలాడు. ఒకవేళ షిరిడీకి విజయానందుడు రాకపోయి ఉంటే ఎన్నో తాపత్రయాలతోటి, ఎందుకంటే జీవుడి యొక్క అంతిమ గతి ముందే రాసి ఉంటుంది. అతడు ఇక్కడ షిరిడీకి రావడం వల్ల అతడు తీసుకున్నటువంటి సన్యాసానికి గొప్ప శోభ దక్కింది. ఆ సన్యాసం సార్థకమైంది. అలా బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఉద్ధరిస్తూ ఉంటాడు. సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించినటువంటి వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అంత్యకాలంలో ఎవరైతే సద్గురువునే గుర్తుపెట్టుకుంటారో, ఏమిటి సద్గురువు వల్ల మనకు ఉపయోగం అంటే, ఎవరైతే సద్గురువునే గుర్తుపెట్టుకుంటామో వారికి అంత్యకాలంలో వేరే ఆలోచన రాదు. మీరందరూ చూడండి, అంత్యకాలంలో ఇంకా కొన్ని గడియలు ఉందనగా మన మనస్సు రకరకాల వైపు వెళ్తుంది. అయ్యో నా కొడుకు ఎట్లా బతుకుతాడో, నా మనవడు ఇంటర్మీడియట్ పాస్ అవుతాడో లేదో, నా బిడ్డకు నా కొడుకు పోయిన తర్వాత నా బంగారం ఇస్తాడో లేదో, ఇది ఉంటుంది అంత్యకాలంలో. ఇవి ఉండకూడదు అంత్యకాలంలో. అంత్యకాలంలో ఎప్పుడూ కూడా భగవత్స్మరణ, భగవంతుడి యొక్క నామం నీ మనసులో ఉండాలి. బాబా మహాసమాధికి ముందు వజే అనేటువంటి బ్రాహ్మణుని పిలిపించుకొని రామ విజయాన్ని పారాయణ చేయించుకుంటాడు. ఎందుకు? బాబాకు కూడా మమకారాలు ఉన్నాయి. ఎవరిపైన మమకారాలు ఉన్నాయి? అయ్యో తాత్యాకి ఏమవుతుందో, ఇటువంటి అన్నీ కూడా బాబా కూడా ప్రేమ బంధాలు ఉన్నాయి. ఇవన్నీ రాకుండా రామ విజయాన్ని చదివించుకున్నాడు. దేనికి సూచించాడు? మనకి ఏం సూచించాడు రామ విజయం ద్వారా? మీరు కూడా అంత్యకాలంలో భగవంతుని యొక్క స్మరణలో ఉంటే ఈ మాయామోహ ప్రేమలు అనేటువంటివి మీ అంత్యకాలానికి అడ్డుపడవు. నువ్వు అంత్యకాలంలో దేన్నైతే ఆలోచిస్తావో మళ్ళీ అలానే నీ జీవితం ప్రారంభమవుతుంది. నీ అంత్యకాలంలో నువ్వు కేవలం భగవంతుడి స్మరణలో ఉంటే నీ జీవితం మళ్ళీ భగవంతుని స్మరణతోనే మొదలవుతుంది, మరు జన్మ. అందుకోసం భగవంతుడి యొక్క స్మరణ, సద్గురు యొక్క చరణాల పట్ల ధ్యానం, ధ్యాస ఉండాలి మనకు. ఎందుకంటే అది అంత్యకాలంలో ఒకటేసారి రమ్మంటే రాదు మనకు. ఇప్పటి నుంచి దాన్ని అలవర్చుకుంటేనే. కష్టకాలంలో హాస్పిటల్కి వెళ్ళాం, ఏదో ఒకటి మన రోగ నిర్ధారణ జరిగింది. ఆ రోగ నిర్ధారణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోగం యొక్క తీవ్రత, దాని భయం పట్ల మనస్సు వెళ్ళకూడదు. దాని పని చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవాలి. సద్గురు యొక్క స్మరణలో ఉంటే అవేవి కూడా మనకు హాని చేయవనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో బలరాం మాన్కర్ భార్య చనిపోతే సంసారాన్ని కొడుకు అప్పచెప్పి షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చినా సరే మనస్సు చంచలం, ఏవేవో ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. దాంతో బాబా పిలిచి చెప్తాడు, మచ్చింద్రగఢ్ వెళ్ళు, అక్కడ ధ్యానం చెయ్యి అని అంటే, బాబా మీరు లేని చోటికి ఎలా వెళ్ళి ఉండగలుగుతానని అంటారు. నువ్వు వెళ్ళు అని పంపిస్తాడు. మచ్చింద్రగఢ్లో ధ్యాన స్థితిలో ఉంటే బాబా అక్కడ సాక్షాత్కారాన్ని ఇచ్చి అడుగుతాడు మాన్కర్ను, ఇప్పుడు షిరిడీలో ఉన్నటువంటి ఇదే రూపం, ఇదే ఆకారం ఇప్పుడు నీకు ఇక్కడ కనబడ్డది కదా, నేను కేవలం షిరిడీలో మాత్రమే ఉంటాననుకుంటేలా? ఇది నీకు బోధించడానికే మచ్చింద్రగఢ్ వరకు పంపారంటే, బాబా ఇదేదో షిరిడీలోనే చెప్పొచ్చు కదా అంటే, షిరిడీలో ఉన్నప్పుడు ఇంత ప్రశాంతంగా నీ మనస్సు లేదు, ఎప్పుడూ కూడా అల్లకల్లోలమైనటువంటి తలంపుతో ఉంది, అందుకోసమే నేను ఇక్కడి వరకు పంపించి నీకు నేను అంతటా ఉన్నాననేటువంటి నిదర్శనాన్ని నేను చూపెట్టాను అంటాను. ఆ తర్వాత మళ్ళీ షిరిడీకి వచ్చి అంత్యకాలం వరకు కూడా మాన్కర్ అక్కడే ఉంటాడు. అంటే గురు చరణాల్లో ధ్యాస ఉన్నటువంటి వారి యొక్క అంతిమ గడియలు ఎలా ఉంటాయంటే చాలా ఆనందంగా ఉంటాయి. తాత్యా సాహెబ్ నూల్కరు తన జడ్జి పదవికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని షిరిడీకి వస్తాడు. వచ్చి బాబాకు తొలి గురు పూజ చేస్తాడు. తొలి హారతి పట్టింది కూడా తాత్యా సాహెబ్ నూల్కర్. ఆ నూల్కర్కు కోరిక ఏంటంటే తన యొక్క అంతిమ శ్వాస షిరిడీలో పోవాలని చెప్పి.
అదేవిధంగా వారి యొక్క అంతిమ శ్వాస షిరిడీలోనే వెళ్తుంది. వారు ఉంటున్నటువంటి బస నుండి బాబా దర్శనానికి కూడా వచ్చేటువంటి స్థితిలో లేడు. అటువంటి స్థితిలో బాబా సాక్షాత్తు తను ఉంటున్నటువంటి ఆ ఇంట్లో ద్వారకామయిలో ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా చిత్రం తెరవేసినట్టు కనిపిస్తుంది. ఒక సినిమా చూపెడితే ఎలా ఉంటుందో అలా తన రూమ్లో బాబా ద్వారకామయిలో ఏం చేస్తున్నారు, ఎవరితో సంభాషించారు అనేటువంటిది ఆ స్క్రీన్ తాత్యా సాహెబ్ కనిపించేది. తాత్యా సాహెబ్ మరణిస్తే బాబా అంటాడు, ఒక చుక్క రాలిపోయింది, నా వాడు వెళ్ళిపోయాడు, నా తాత్యాబా నాకంటే ముందే వెళ్ళిపోయాడని చెప్పి తెల్లవారుజామున ద్వారకామయి బయటికి వచ్చి నోరు కొట్టుకుంటూ లబోదిబో లబోదిబోమని ఏడ్చాడు బాబా. అదేవిధంగా మేఘశ్యాముడు బాబా దగ్గరికి వచ్చి సకలం సేవ చేశాడు. ఎప్పుడూ మేఘుడు అంటుండేటువంటి వాడు అందరితోటి, మీరందరూ పోతే మొయ్యడానికి మీ వాళ్ళు 4 ఉన్నారు, ఏడవడానికి మీ వాళ్ళు 10 మంది ఉన్నారు, నేను పోతే ఎవరు నా గురించి ఏడుస్తారు అని చెప్పి మేఘ అనేటువంటి వాడు బాబా దగ్గర అనలేదు, తన సహచరుల దగ్గర అన్నాడు. మేఘ మరణిస్తే బాబా మేఘ దేహం పైన 2 చేతులు చాచి ఏడుస్తాడు. ఒక మానవ మాత్రుడు వలె రోధిస్తాడు. అందరితో పాటు శ్మశానం దాకా వెళ్ళి శ్మశానంలో మేఘుడికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేయిస్తాడు. మేఘుడి యొక్క కర్మలన్నీ కూడా బాబా చేయాల్సినటువంటి విధిపూర్వకమైనటువంటి కర్మలన్నీ బాబా తన డబ్బిచ్చి చేయిస్తాడు. సరే, మేఘా సేవ చేశాడు, మాన్కర్కు భక్తి ఉంది, విజయానందుడు కాషాయం కట్టాడు కాబట్టి అతని జీవితాన్ని తరింపజేయాలి. తాత్యా సాహెబ్ సేవ చేశాడు, మాన్కర్ సేవ చేశాడు, మేఘా సేవ చేశాడు. ఓకే, వీరికి ఒక ఉత్తమమైనటువంటి గతులను ప్రాప్తింపజేశాడు. పులి ఏం చేసింది? ఆ పులిని దుర్వాసులు కొన్ని సంవత్సరాలుగా ఆడించుకొని దానిపైన బ్రతుకుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత దాని శరీరం కుచించుకుపోయి సర్కస్లో ఆడడం మానేస్తుంది. అందరూ చెప్తారు, షిరిడీలో బాబా ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి దీనికి ఊలి పెట్టిస్తే ఇది మళ్ళీ ఆడుతుంది అని అంటారు. దాన్ని ఒక బోన్లో వేసుకొని ద్వారకామయికి తీసుకొస్తారు. బాబా అంటాడు, దాని సంఖ్యలు తీసేయని అంటాడు. సంఖ్యలు తీసేయగానే అక్కడ గుమిగీడు జనం ఉన్నప్పటికీ కూడా అది బాబా చరణాల వద్దకు వెళ్ళి వంగి సాష్టాంగం చేసి 4 సార్లు తోకను నేలకు కొట్టి ప్రాణాలని వదిలేస్తుంది. అంటే పులి ఎంత తపించి ఉంటుంది, దానికి ఎన్ని జన్మల అనుబంధం సద్గురువుతో ఉండి ఉంటుంది. తన యొక్క ప్రాణాలను ఆయన చెంతనే వదిలేయాలనుకుంది. వచ్చి అక్కడ ప్రాణాలు వదిలేసిందే ఎట్లా సాధ్యమైంది? సద్గురువు యొక్క స్మరణను ఒక్కసారి మనం మనసులో నాటుకుంటే మనం ఏ జీవిగా పుట్టినా సరే ఏదో ఒక రకంగా సద్గురువు వద్దకు వెళ్తాం. పులి అదేవిధంగా ఎన్ని రోజుల నుంచి తన ప్రాణాలను గుక్కబెట్టుకొని ఎట్లయినా సరే వీళ్ళు అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి పులి ప్రార్థించి ఉంటుంది. ఆ పులి ప్రార్థించడం వల్లనే వీరికి, ఎందుకంటే ఆ దుర్వాసులు చాలా కఠినాత్ములు, వాళ్ళ మనస్సు కరిగి ఎవరో చెప్పగానే పులిని తీసుకొచ్చారు ఇక్కడికి. దాని కార్యం అది అద్భుతంగా చేసుకుంది బాబా చరణాల వద్ద. దాని యొక్క ప్రాణాలను బాబా చరణాల్లో వదిలేసి బాబా చెప్తాడు, మీకు గతంలో ఇది రుణపడి ఉంది, ఆ రుణం తీర్చడానికి దాదాపు 20 సంవత్సరాలు మీ ముందు ఆడింది, మీకు ఉపాధి కల్పించింది, మీకు డబ్బు సంపాదించి పెట్టింది. ఇక దాని యొక్క రుణం తీరింది, మీకు దానికి రుణం లేదు, అందుకనే ఇక్కడ వచ్చి అది నా చరణాల్లో లీనమైపోయింది అని చెప్పి బాబా చెప్తారు. అట్లా సద్గురువును ఆశ్రయించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో చూడండి. మనం ప్రయోజనాలని కేవలం మన లౌకికపరమైనటువంటి వ్యవహారాల కోసం లెక్కేసుకుంటాం. నిజంగా మనకు ఎప్పటి వరకు ఉంటుంది వాంఛలు, కోరికలు ఎప్పటి వరకు ఉంటాయి? మ్యాక్సిమం ఒక 50 ఏళ్ళ వరకు, ఒక 55 ఏళ్ళ వరకు, 60 ఏళ్ళ వరకు. కానీ 60 ఏళ్ళ తర్వాత మనమేందనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. 60 ఏళ్ళ తర్వాత మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. కోరికలు లేనటువంటి తీరానికి చేర్చడమే బాబా యొక్క లక్ష్యం. నువ్వు బాబా దగ్గర చేరావంటే నీకు ఒక టాస్క్ బాబా ఇచ్చి ఉన్నాడు, కానీ దాన్ని మనం గుర్తించాం. ఆ టాస్క్ ఏంటంటే కోరికలు లేనటువంటి తీరానికి వెళ్ళి కేవలం సద్గురువు యొక్క నామాన్నే కోరేటువంటి స్థితిని
ఆయన మనకి ఇస్తాడు, ఒక టార్గెట్ ఇచ్చాడు. ఆ టార్గెట్ను రీచ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు. కాబట్టి అంత్యదశలో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక పూర్తిగా కోరికలు లేనటువంటి తీరానికి చేరడానికి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే, అప్పుడు ప్రయత్నిస్తే రాదది, ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు ఇప్పటి నుంచి చెప్తేనే, ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఆ తర్వాత దాన్ని అవగాహన చేసుకుంటారు, ఎట్లా ఉండాలనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు. ఎందుకంటే మొక్కగా ఉన్నప్పుడే మనం ఉంచాలి, మానయిన తర్వాత, మొండి వాళ్ళు అయిన తర్వాత ఎంత చెప్పినా అది ఎక్కదు, ఎంత చెప్పినా మన ఆలోచనలు మళ్ళీ ఎటో వెళ్తూ ఉంటాయి. కాబట్టి మన జీవితాలను సార్థకం చేసుకోవడానికి సద్గురు చరణాలను ఆశ్రయించాలి. ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు మనకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వడానికి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.